కుర్చీ మడత పెట్టి సాంగ్తో ఎర్లీ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ చెప్తా. బిగ్ బాస్ అయితే నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నామినేషన్స్లో అయితే అబ్బా రచ్చేలే ఈసారి అయితే. ఇంకా ఈ బిగ్ బాస్ హౌస్లో రాయల్ టీమ్, ఓజీ టీమ్ అని 2 టీమ్స్ అయితే బిగ్ బాస్ క్రియేట్ చేశారు. ఓజీ టీంకి అయితే ఈసారి క్యారెక్టర్స్ అన్నీ ఒరిజినల్స్ బయటకు వస్తున్నట్టున్నాయి. ఎందుకంటే వేరే టీం ఫామ్ అయ్యిందంటే ఆటోమేటిక్గా వీరి క్యారెక్టర్స్ అనేది బయటకు వస్తాయి. ప్రేరణ నిన్నటి వరకు ఎగ్జాంపుల్గా తీసుకుంటే నిన్నటి వరకు అన్ని సైడ్స్ జెన్యూన్గా ఉంది. బట్ ఈరోజు రాయల్ టీం వచ్చేపాటికి యష్మిని నామినేట్ చేస్తుంటే తను తీసుకోలేకపోతుంది. యష్మిని ఎందుకు నామినేట్ చేయకూడదు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే తను ఈవెన్ సోనీ వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీతో అలాగే నిఖిల్తో తప్ప ఇంకెక్కడ కనిపించింది యష్మి. అలాగే చీఫ్గా నబిల్ గెలిచాడు. నబిల్ గెలిస్తే పృథ్వీ గెలవలేదని చెప్పి తను అక్కడ కార్నర్ చేసి చూపించింది. ఎవ్రీ టైం నాగమణిని బెదిరించింది. యాక్చువల్లీ చెప్పాలి అంటే క్లారిటీగా ఎవ్రీ టైం నిన్ను నామినేట్ చేస్తాను అంది. బట్ కానీ ఈరోజు అదే రీజన్ నామినేషన్స్లో చూపిస్తుంటే తను ఎందుకు తీసుకోలేకపోతుంది? ఫస్ట్ నామినేషన్ అయితే హరితేజ పూనుకుందనమాట. ఒక్కొక్కరికి వేసింది, యష్మికి కూడా వేసింది. యష్మితో స్టార్ట్ అయిన నామినేషన్ యష్మితోనే ఎండ్ అవుతుంది. యష్మికి అయితే గట్టిగా నామినేషన్స్ అయితే పడినాయి. డైజెషన్ చేసుకోలేకపోతుంది. యష్మి అయితే ఇంకా గంగవ్వ అయితే దుమ్ము దులిపేసింది అనుకోండి. బిగ్ బాస్ సీజనే మీ వాళ్ళ డల్ అయిపోయిందని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చేసింది గంగవ్వ అయితే. అందుకే వీళ్ళు వచ్చారు అనేది క్లారిటీ ఉంది. నీవే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.